మన భారతదేశంలోని ఇంధన కొరత వల్ల చాలా సమస్యలు ఏర్పడ్డాయి. అసలు ఇంధన కొరత ఉందా? లేదా? అని ప్రజలైతే అయోమయం అయిపోతున్నారు. అటు నుంచి చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం మన భారతదేశంలోని ఇంధన కొరత అసలు లేదు. మీరు విచిత్రంగా ఎళ్ళిపోయి బంకుల దగ్గర విపరీతంగా టిన్నులన్నీ కూడా పట్టుకుపోతున్నారు. చాలామంది మూకుమ్మడిగా పడిపోవడం వల్ల పెట్రోల్ బంకులు ఏదైతే స్టాక్‌గా ఉన్నాయో, ఆ స్టాక్ అంతా కూడా అయిపోతుంది. మీరు దయచేసి ఎప్పుడులాగే మీరెళ్లి సహజంగా మీరు పెట్రోల్ కొట్టించుకుంటే ఏమి ఉండదని చెప్తోంది. సో, చాలామంది దీన్ని పట్టించుకోవట్ల. కానీ ఇప్పుడు ఒక సంచలన ట్విస్ట్ అయితే బయటపడింది. ఒక సంచలన వార్త అయితే బయటపడింది భారతదేశంలోని. విమానాలు ఎవరైతే ప్రయాణాలు చేస్తున్నారో వాళ్ళందరూ కూడా బిగ్ షాక్ అని చెప్పుకోవాలి. విమానాలు ఏ క్షణమైనా ఆగిపోవచ్చు. మన భారతదేశం అంతటా తిరుగుతున్నటువంటి విమానాలు ఏవైతే ఉన్నాయో, అదే విధంగా భారతదేశం నుంచి ఔట్ ఆఫ్ కంట్రీకి వెళ్తున్నారు కదా! ఆ విమానాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఎప్పుడు ఆగిపోతాయో కూడా తెలీదన్నమాట. సడెన్‌గా ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. ఆ పరిస్థితి ఏర్పడడానికి కూడాను ఇంధనమే కారణం అని చెప్పేసి ఏదైతే ఈ ఫ్లైట్స్ సంబంధించిన ఎయిర్‌లైన్స్, ఇండిగో అదేవిధంగా చాలా ఉన్నాయి కదా! ఇయన్నీ కూడా ఈ కంపెనీలన్నీ కూడా కలిపి విమానయాన శాఖకైతే ఒక లెటర్ రాసాయన్నమాట. మేము ఈ ఫ్లైట్లు మేము తిప్పలేము. మేము ఆపేస్తాం. ఏ క్షణమైనా ఆపేస్తాం. ఎందుకంటే ఇంధన కొరత ఒక పక్కగా ఏర్పడింది. అదేవిధంగా ఇంధనం మీద రేట్ పెంచేశారు. మేము నడపలేమని చెప్పేసి ఒక లెటర్ రాశారన్నమాట. సో, ముందుగా మనం చర్చించుకుంటే విమానం నడాలంటే దగ్గర దగ్గర 40% పెట్రోల్ ఏదైతే ఇంధనం ఉంటుందో, ఆ ఇంధనం 40% దాంట్లో ఖర్చు అవుతుందన్నమాట. దగ్గర దగ్గర 40%. మిగిలిన 60% ఇతరేతర ఉంటాయన్నమాట. సో, ఈ విధంగా అయితే విమానం నడుపుతారు. ఇప్పుడు 40% ఖర్చవుతుంది. 40% ఖర్చవుతుంది కదా! మరి ఈ 40%లోని ఇప్పుడు ఇంధన రేట్లు పెరిగిపోవడం వల్ల వాళ్ళకి లాభాలు రావట్లేదని చెప్పేసి కుర్రో ముర్రో అంటారు. ఇప్పటికీ కొన్ని కంపెనీలు ఏం చేశాయి? టికెట్ల మీద దగ్గర దగ్గర రూ. 1000 దాకా పెంచేసాయి. చాలా మందివి పెంచేసాయి. ఇంకా అంటే ఈ డొమెస్టిక్‌గా చెప్తున్నాను. ఇండియా లోపల తిరిగే టికెట్ల గురించి చెప్తున్నాను. ఇంకా ఔట్ ఆఫ్ కంట్రీ ఎళ్ళే వాళ్ళకైతే దగ్గర దగ్గర 2000 దాకా పెంచేసాయి. సో, అయినా గాని వాళ్ళకి విపరీతమైన నష్టం వాటిల్లుతుందని చెప్పేసి లబోదిబో అంటున్నారు. అందుకని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి విమానయాన శాఖ అయితే ఒక లెటర్ రాశారు. అయ్యా! దయచేసి మమ్మల్ని ఆదుకోండి. లేని పక్షంలో ఏ క్షణమైనా గాని మేము ఆపేస్తాం. మేము నడపలేము అని చెప్పేసి ఒక లెటర్ రాశారు. ఎందుకంటే ఇంధనం రేటు పెరిగిపోవడం వల్ల ఏదైతే ప్రపంచ దేశాల్లోని హార్ముజ్ జలసంధిలోని ఆ ఉధృతి వల్ల మొత్తం హార్ముజ్ జలసంధి అంతా కూడా లాక్ చేయడం వల్ల మొత్తం ఆయిల్ అంతా అక్కడ ఆగిపోయింది. కొరత ఏర్పడింది. దానివల్ల రేట్లు పెరిగిపోయాయి. అటు ఇరాన్ చూస్తే ఏమో వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు కూడా రేటు పెంచేశారు. ఇటేమో అమెరికా తగ్గట్లేదు. అటేమో ఇజ్రాయెల్ తగ్గట్లేదు. ఇటేమో ట్రంప్ అర్థం చేసుకోవట్లేదు. ఎటు చూసినా గాని మన భారతదేశంలోని విమానయాన శాఖ వరకు ఎళ్ళిందంటే మీరు అర్థం చేసుకోండి. ఎంత దారుణమైన పరిస్థితి ఏర్పడిందో. సో, ఈ విధంగా అయితే వచ్చిన ఈ సమాచారం మీకు అందజేశాను. సో, మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అదేవిధంగా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.